హాయ్ ఫ్రెండ్స్ మనండల్. సో చాలామంది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి క్లారిటీ తెలియక కంపెనీ ఫ్రాడ్ అండి, ఫ్రాడ్ చేస్తూ ఉంటుంది, ఏదో డబ్బులు వేస్తూ ఉంటే మోసం చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎలిగేషన్స్ చాలా వస్తూ ఉంటాయండి. సో యాజ్ ఎ మేనేజర్గా నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో నాకు ఈ 3 ఇయర్స్లో చాలామంది ఇలాంటి కాల్స్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఎలా మోసపోతారు, ఏది చేయడం వల్ల మోసపోతారు అనే దాని గురించి మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఒకసారి క్లారిటీ గమనించండి. ఎక్కడైనా సరే కంపెనీస్ తప్పు చేయవండి, కంపెనీలన్నీ క్లారిటీగానే ఉంటాయి. సో ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, ఓకే, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు తప్పులు చేస్తారు, కానీ కంపెనీ తప్పులు చేయదు. కంపెనీ మనకు వచ్చేసి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 47 ఇయర్స్గా 173 కంట్రీస్లో రన్ అవుతుంది. సో అది ఫ్రాడ్ చేసేది, తప్పు చేసేది అయితే ఉంటే, వేరే వాళ్ళని మోసం చేసుకుంటూ వెళ్ళేవాడు అయితే ఉంటే, అన్ని కంట్రీస్లో వెళ్ళాలి, అన్ని కంట్రీస్లో వాళ్ళు దాన్ని ఏ విధంగా దానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు? పర్మిషన్ ఇవ్వరు కదా. ఒక కంపెనీ ఇట్లా మోసం చేసేది, ఫ్రాడ్ చేసేది అంటే మన దుబాయ్ కంట్రీస్లో అని, మలేషియా, అలాగే మనకు అదర్ కంట్రీస్, మన రీసెంట్గా యూకేకి వెళ్ళిపోయింది, యునైటెడ్ కింగ్డమ్, అట్లా అలాంటి కంట్రీస్లలో కంపెనీకి ఎలా అలౌట్ చేస్తారు? చేయరు కదా. సో ఇక్కడ మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఎలా మోసపోతాం అనే దాని మీ గురించి క్లారిటీ చెప్తాను. సో మీరు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఫర్ ఎవర్ లివింగ్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఎలాంటి పాయింట్స్ని మీరు గమనించాలనేది మీకు క్లారిటీ ఇస్తాను, ఒకసారి గమనించండి. ఓకే, ఇప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉంటారు. సో సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ మీరు ఆఫ్లైన్ ద్వారా వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు మీకు చాలామంది చేశారంటే ఇది జాబ్ అండి అని చెప్తారు. పాయింట్ గమనించుకోండి, ఇది జాబ్ అని చెప్తారు. సో వాళ్ళు తెలియక, ఇప్పుడు ఏంటంటే కొంతమంది రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇక్కడ స్కిల్స్ ఉంటాయి, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అప్లైనర్ జూనియర్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో అది క్లారిటీ నేర్చుకోలేక జాబ్ ఆపర్చునిటీ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్లో జాబ్స్ లేవండి, అసలు జాబ్ అనేదే ఉండదు ఇక్కడ. ఇదేంటంటే ఫర్ ఎవర్ లివింగ్ అనేది ఒక ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ జాబ్ ఉండదు, ఇక్కడ జీతాలు ఉండవు. మీకు బయట కంపెనీలలో వెళ్తే మీరు ఎక్కడ మన 5 to 6 వరకు హార్డ్ వర్క్ చేసుకుంటే, లేదా 5 to 6, 5 to 7 ఏదో మీకు బయట వేరే అదర్ కంపెనీలలో ఆ విధంగా వర్క్ చేస్తూ ఉంటే అది జాబు. మీకు నెలకు వచ్చేసరికి ఇంత 10,000, 15,000 జీతం ఇస్తూ ఉంటారు. సో ఇది ఫర్ ఎవర్ లివింగ్ అనేది జాబ్ కాదు, ఇది మీకు జీతం ఇచ్చేది కాదు. ఎవరైనా మీకు వచ్చినప్పుడు ఇట్లా జాబ్ ఉంది, జాబ్ ఇస్తాం రండి అని చెప్పినప్పుడు అది ఫర్ ఎవర్ లివింగ్ అనగానే అప్పుడే మీరు ఆలోచించుకోండి, అరే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది జాబ్ కాదు కదా, ఇంకొక బిజినెస్ కదా అని తెలుసుకోండి. ఎవరైనా మీకు జాబ్ అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళని చెప్పేసి అబ్జర్వేషన్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ టైం వచ్చేసి చాలామంది ఇచ్చే పర్సన్ ఏంటంటే వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయడం. ఇది చాలా గమనించండి. మీరు ఎవరైనా సరే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎక్కడ కూడా ఒకరి అకౌంట్లోకి డబ్బులు వేయండి అని చెప్పదు. మీరు పర్సనల్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారనుకోండి, ఇప్పుడు కంపెనీ ఎథికల్గా ఉంటుందండి. సో కంపెనీ ఎథికల్గానే ఉంటుంది, కానీ మీరు ఫర్ ఎవర్ లివింగ్లో మన మీటింగ్స్, ట్రైనింగ్స్ వాళ్ళు ఏదో చెప్తారో చెప్పిన తర్వాత వాళ్ళు పర్సనల్గా అకౌంట్లో డబ్బులు వేయించుకుంటే అది తప్పు మీద అవుతుంది. సో మీరు వేయకూడదు. కంపెనీ ఎక్కడ కూడా ఒకళ్ళు పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పదు. సో మీరు మీటింగ్స్ అన్ని విన్న తర్వాత, మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు మై ఫర్ ఎవర్ ఇండియా అనే యాప్ ఉంటుంది. అందులో మీకు వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ యొక్క వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అమౌంట్ అందులో యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరే అందులో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకుంటారో దాన్ని మీరు ఎలా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ పర్సన్గా మన ట్రాక్స్ పరంగా జాయిన్ అవుతారా, ఒకరి పేరు ఆఫర్ పరంగా జాయిన్ అవుతారా, ఎలాగైనా సరే సో డైరెక్ట్ మీ అకౌంట్లోనే మనీ వేసుకొని మీ నుంచి డైరెక్ట్గా మీరే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆర్డర్ పెట్టుకోవడం రాకపోతే మీకు ఎవరైతే మేము అప్లైనర్ తీసుకొచ్చారో, ఎవరైతే మీకు ట్రైనింగ్స్ ఇప్పించారో వాళ్ళకి అడగండి, మేడం చెప్పండి నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి చెప్పండి, నేను ప్రతి ఒక్క ప్రాసెస్ నాకు చెప్పండి, నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అడిగి డైరెక్ట్గా మీరే ఆర్డర్ పెట్టుకోవాలి. కానీ ఎవరికి కూడా మీరు పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయకూడదు. అదొకటి క్లారిటీ గమనించండి. ఒకవేళ వాళ్ళు మేడం నాకు అమౌంట్ వేయండి, నేను మీకు ఆర్డర్ పెడతాను అనుకోండి, మీరు చెప్పండి లేదు మేడం నేను అమౌంట్ వేయలేనండి, నేనే ఆర్డర్ పెట్టుకుంటాను, నాకు ప్రాసెస్ చెప్పండి అని అడగండి. లేదనుకుంటే మనకు ఎక్కడైనా సరే ప్రతి స్టేట్లో మనకు బ్రాంచెస్ ఉంటాయండి. మనకు తెలంగాణ వాళ్ళకైతే మనకు ప్రకాష్ నగర్, బేగంపేట ప్రకాష్ నగర్ పక్కన మనకు ఆఫీస్ ఉంది. మీరు డైరెక్ట్ కాల్ చేసుకొని పోయి అక్కడే మీరు ప్రొడక్ట్ తీసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో ఆంధ్ర వాళ్ళకైతే గుంటూరులో మనకు ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఎవరికి కూడా మీరు పర్సనల్గా అకౌంట్లో డబ్బులు వేయకూడదు. సో ఒకవేళ మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు పర్సనల్ వర్క్ కోసం వాడుకున్నారండి, వాళ్ళు ఇంకేదో ఈఎంఐల కోసం వాడుకున్నారు అని చెప్పేసి ఇక్కడ సీనియర్లకు ఫోన్లు వేస్తూ ఉంటారు. అసలు మీరు పర్సనల్ అకౌంట్లలో డబ్బులు వేయడం మీ తప్పు. ఎప్పుడు కూడా పర్సనల్ అకౌంట్లో ఎవరికి డబ్బులు వేయకండి. ఓకేనా. ఒకవేళ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయమంటున్నారంటే
సో ఇన్ కేస్ మీరు ఏం చదువుకోలేదు, సో మీకు ఎటువంటి ఆర్డర్ పెట్టడం రాదు, అలాంటప్పుడు మీకు వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యి ఎక్కువ రిలేషన్షిప్ జరిగి వాళ్ళ పైన మీకు 100% కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు డబ్బులు వేసినా కానీ మీరు వేసిన వ్యక్తికి మీకు మాత్రమే సంబంధం ఉంటుంది, అక్కడ కంపెనీకి ఏం సంబంధం ఉండదండి. ఎందుకంటే మీరు డబ్బులు వేస్తున్నారు, ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, మీకు ఇద్దరి మధ్యలో సంబంధం ఉంటుంది. కంపెనీకి సంబంధం ఏముంటుంది? ఆ డబ్బులు కంపెనీగా వెళ్ళేవి కదా. సో కాబట్టి ఇది కంపెనీకి సంబంధం ఉండదన్నమాట అది. సో కాబట్టి ఎవరికి కూడా మీరు పర్సనల్గా అకౌంట్లో డబ్బులు వేయకూడదు. ఒకవేళ వీళ్ళు వేయమన్నారంటే వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు అయితేనే వేయండి, కానీ వేరే వాళ్ళకైతే అసలు మాత్రం పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయకూడదు. ఓకే, సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది ఏం వర్క్ చేయకుండా సరే అంటే జాయిన్ అయిపోండి, మీకు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇట్లా అమౌంట్ పడిపోతుంది, ఏం వర్క్ చేయకుండా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కంపెనీ ఎక్కడ ఫ్రాడ్ చేయదు, కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళే ఫ్రాడ్ చేస్తారు. వాళ్ళ యొక్క పర్సనల్ ప్రయోజనాల కోసం చేసుకున్నటువంటి ఈ యొక్క థింగ్స్ ఇవి. సో కాబట్టి ఎక్కడ కూడా ఫర్ ఎవర్ లివింగ్లో వర్క్ చేయకుండా డబ్బులు రావు. మీకు ఒక మంత్లో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ జరిగిన బిజినెస్ని బట్టి మీకు నెక్స్ట్ మంత్ కంపెనీ అమౌంట్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ బేస్ మాత్రమే, జీతాలు శాలరీస్ ఏమి ఉండవు, ఓన్లీ ఇన్కమ్ బేస్ మాత్రమే. ఎవరైతే మీకు ఇప్పుడు జాయిన్ అయిపోండి నెక్స్ట్ మంత్లో అమౌంట్ పడుతుంది అని చెప్తారో వాళ్ళు 100% మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నట్టు, మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా కంపెనీలో ఇక్కడ వర్క్ చేయకుండా ఒక్క రూపాయి కూడా రాదు. ఫర్ ఎవర్ లివింగ్ అనేది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఈ యొక్క బిజినెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ స్కిల్స్ ఉంటాయి, నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి నేర్చుకొని మీరు వర్క్ వస్తూ ఉంటే మీ కింద ఈ మంత్లో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్కి సంబంధించి నెక్స్ట్ మంత్లో మీరు ఎంతైతే టర్న్ ఓవర్ చేశారో ఆ టర్న్ ఓవర్ మొత్తం మీకు నెక్స్ట్ మంత్లో కంపెనీ మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంతేగాని చాలామంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు మీరు జాయిన్ అయిపోండి 30,000 పెట్టండి, ఎంత పెట్టండి అని జాయిన్ అయిపోండి, మీకు నెక్స్ట్ మంత్ అమౌంట్ పడుతుంది అంటే వాళ్ళు 100% మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. ఓకేనా? ఇక్కడ వర్క్ చేయకుండా మీ కింద బిజినెస్ మీ ఐడి కింద మీకు బిజినెస్ జరగకుండా కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇయ్యదు. ఎక్కడైనా సరే అండి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్తారు, అక్కడ వర్క్ చేద్దామని వెళ్ళిన తర్వాత జాయిన్ అవుతారు, జాయిన్ వచ్చి ఇంటికాడ వచ్చి పడుకుంటే మీకు నెక్స్ట్ మంత్లో కంపెనీ మన డబ్బులు ఇస్తుందా? ఎక్కడ కూడా పని చేయకుండా ఎక్కడ డబ్బులు రావు. అది ఏ కంపెనీ అయినా సరే వర్క్ చేయకుండా మీకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇయ్యరు. వర్క్ చేయకుండా డబ్బులు వస్తాయి జాయిన్ అయిపోయింది అంటే మీకు ఫ్రాడే అది. ఎవరు ఇస్తారండి? వర్క్ చేసినా కానీ కొన్ని దగ్గరలో డబ్బులు ఇవ్వరు. అలాంటిది వర్క్ చేయకుండా డబ్బులు ఇస్తారు. సో ఏం పని చేయకుండా సరే జాయిన్ అయిపోయిన డబ్బులు వస్తాయంటే అది 100% ఫ్రాడే, మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు. ఫర్ ఎవర్ లివింగ్లో మాత్రం మీరు ఏ మంత్లో అయితే ఎంత టర్న్ ఓవర్ చేస్తారో 1 పైసా కూడా మిస్ చేయకుండా మీరు చేసినటువంటి బిజినెస్ నెక్స్ట్ మంత్లో 15 కల్లా మీ అమౌంట్ మీకు అకౌంట్లో ఇస్తుంది కంపెనీ. ఇది ఎథికల్గా ఉంది కంపెనీ. సో కాబట్టి కంపెనీ జెన్యూన్గా ఉంది, కంపెనీ ఫ్రాడ్ కదండి. కంపెనీలో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసుకునే చిన్న ఫ్రాడ్స్, కానీ కంపెనీ ఎక్కడ ఫ్రాడ్ చేయదు. సో ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి 3 పాయింట్లు గమనించండి. ఒకటి, జాబ్ ఆపర్చునిటీ కాదు ఇది, జాబ్ కాదు, ఇక్కడ జీతాలు ఉండవు. ఓకే, ఎవరికి కూడా మీరు పర్సనల్ అకౌంట్లలో డబ్బులు వేయకూడదు. సో వాళ్ళు ప్రాసెస్ మొత్తం చెప్పిన తర్వాత మీకు మై ఫర్ ఎవర్ అనే యాప్ ఉంటుంది, మనకు వెబ్సైట్ ఉంటుంది foreverliving.com అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి మీరే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎవర్ లివింగ్లో ఏం పని చేయకుండా డబ్బులు కంపెనీ ఇవ్వదండి. మీరు వర్క్ చేస్తేనే ఆ యొక్క మంత్లో మీరు ఎంతైతే వర్క్ జనరేట్ చేస్తారో ఆ వర్క్ సంబంధించి నెక్స్ట్ మంత్లో మీ అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఏం చేయకుండా మాత్రం కంపెనీ ఒక్క రూపాయి ఇవ్వదు. ఓకేనా? సో ఈ 3 పాయింట్స్ చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. సో యాజ్ ఏ 3 years నుంచి నేను మేనేజర్ వర్క్ చేస్తున్నాను. సో కొంతమంది నాకు కాల్ చేసి చెప్పినటువంటి వాళ్ళు బాధపడుతుంటారు, సార్ ఇట్లా చేశారు సార్, ఎట్లా చేశారంటే నేను డైరెక్ట్ అన్నాను, అమ్మాయి మీకు మీటింగ్స్లో ట్రైనింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటారు, సో మీరు ఆ విధంగా ఎందుకు వేశారు డబ్బులు అని నేను చాలామందికి అడిగాను. సో కాబట్టి ఎప్పుడైనా సరిగా ఆలోచించుకోండి. యాజ్ మేనేజర్గా నేను ఇప్పటికి కూడా వాళ్ళన్న జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ప్రాసెసింగ్ చెప్తా వాళ్ళకి. నేను డైరెక్ట్ ప్రాసెస్ చెప్తాను, ఈ విధంగా ఆర్డర్ పెట్టాలమ్మా అని చెప్పేసి డైరెక్ట్ లైవ్లో ఉండి ప్రాసెసింగ్ చెప్తే వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఆర్డర్ పెట్టుకునే పరిస్థితులు అంటే పక్కన చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేస్తే 2 నిమిషాలు పెట్టేస్తారు వాళ్ళు. సో ఆ విధంగా ఎప్పుడైనా సరే ఫర్ ఎవర్ లివింగ్లో డైరెక్ట్ కంపెనీ టు మీకు మాత్రమే అమౌంట్ వెళ్ళాలి. డైరెక్ట్గా కంపెనీ వేస్తే మీ అకౌంట్కి రావాలి, మీరు వేస్తే కంపెనీ అకౌంట్కి వెళ్ళాలి, అంతే. అది మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆ విధంగా ఉంటేనే జెన్యూన్గా ఉంటారు. కంపెనీలో చిన్న ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్మి అనవసరంగా మోసపోకండి. కంపెనీ మాత్రం ఎటువంటి మోసం చేయలేదండి. కంపెనీ ఒకరిని మోసం చేసేదైతే 173 కంట్రీస్లో రన్ అవ్వదు, 47 years నుంచి రన్ అవ్వదు. అదొకటి క్లారిటీగా ఆలోచించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో నేను ఇక్కడ మేనేజర్ వర్క్ చేస్తున్నాను 3 years నుంచి. నా దాంట్లో ఇక్కడ ఫ్రాడ్ ఉండదు, ఎవరిని మోసం చేయడం కూడా ఉండదు. నేను ఎథికల్గా కంపెనీ పాలసీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ పాలసీలను పాటించుకుంటూ వర్క్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో నా డౌన్ లైన్లో నా టీంలో కనుక మీరు వర్క్ చేయాలనుకుంటే, సిన్సియర్గా ఎథికల్గా వర్క్ చేయాలనుకుంటే నా బయోలో లింక్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
బి శంకర్ బిజినెస్ ఓనర్ అని ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది బి శంకర్ బిజినెస్ ఓనర్ అని ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మీరు బయో ఉంటుంది, బయోలో నుంచి మీరు ఫామ్ ఫిల్అప్ చేశారనుకోండి, డైరెక్ట్ మా వాట్సాప్ కాంటాక్ట్ అవుతారు, మేము మా టీం వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. సో లేదనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కానీ వర్క్ ప్రాసెస్ ఏంది, ఎలా చేయాలని చెప్పేసి ప్రతిదీ మీకు మేము సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి సిన్సియర్గా ఉండి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ లైఫ్ ఉందండి. ఫర్ ఎవర్ లివింగ్ ఎంతోమంది జీవితాలు మారుస్తుంది. సో మీది జీవితంలో మారుస్తుంది. సో కాకపోతే సిన్సియర్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎటువంటి ఫ్రాడ్ లేకుండా సిన్సియర్ చేద్దాం మా జీవితం మార్చుకోవాలనుకున్న వాళ్ళు పైన స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మెయిన్ పాయింట్ విని నేర్చుకునే ఓపిక ఉండాలి. ఇక్కడ ట్రైనింగ్స్ అండి, ప్రతి ఒక్కదాని ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్స్ అండి విని నేర్చుకొని ముందుకు వస్తామన్న వాళ్ళు మాత్రం నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ గైడ్లైన్స్ బాధ్యత యాజ్ ఏ మేనేజర్ అన్నది ఉంటుంది మీకు. ఓకేనా, థ్యాంక్ యూ.